ఒక్కసారి ఇక్కడ చూడండి మల్లె మొగ్గలైతే ఎంత బాగా వచ్చాయో చూడండి. గుత్తులు గుత్తులుగా ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి ఈ మొక్కకైతే ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తున్నానండి. అయినా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా చెట్టు నిండా ఎన్ని మొగ్గలున్నాయో చూడండి. ఇంత బాగా రావడానికి నేను ఏం కేర్ తీసుకున్నాను, ఏం ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అనేదైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేదైతే మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తే మీ గార్డెన్‌లో కూడా మీరు ఇంత చక్కగా ఫ్లవర్స్ అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్ అండి మనకి మల్లె మొగ్గలు ఇంత బాగా రావడానికైతే ఫస్ట్ ప్రూనింగ్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ ప్రూనింగ్ అండి. చూస్తున్నారు కదండి మొక్క అయితే ఈ మొక్కని మొత్తం కూడా హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నానండి. హార్డ్ ప్రూనింగ్ ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రూనింగ్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే చేసుకోవాలండి. అప్పుడు చేసుకుంటేనే మొక్కకు ఇంత చక్కగా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. ఎందుకంటే మనకి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచే ఎండలు అనేది చాలా ఎక్కువగా స్టార్ట్ అవుతాయి కదా. మనకి ఎండాకాలం వచ్చిందంటే చాలు మల్లెల సీజన్ స్టార్ట్ అవుతుందని అర్థము. అప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటే కనుక వెంటనే మనము ఫ్లవర్స్ అనేది ఇంత చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికైనా అంటే మనకి మార్చి ఎండింగ్ వరకు కూడా చేసుకోవచ్చండి. కానీ హార్డ్ ప్రూనింగ్ కాకుండా పైన టిప్స్ అనేటివన్నీ కట్ చేసుకొని మనం ఎరువులు ఇచ్చుకుంటే కనుక ఇంత చక్కగా అయితే తీసుకోవచ్చండి. హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనము ఇయర్ అంతా కూడా మనం మొక్కని జస్ట్ అంటే ఫ్లవరింగ్ సీజన్ అయిపోగానే మొక్కననేది మనము వదిలేస్తూ ఉంటామండి. ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఫ్లవర్స్ అనేవి అన్ సీజన్‌లో రావు కదా. వచ్చినా 1, 2 అయితే వస్తాయి. ఇంత బాగా అయితే అసలు రావండి. అప్పుడు మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అంటే మిగతా మొక్కలకి ఏవైతే ఫెర్టిలైజర్స్ ఇస్తామో ఈ మొక్కకు కూడా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా. అప్పుడు ఏమవుతుందంటే మొక్క బాగా పెరుగుతుందండి. మొక్క బాగా పెరిగి రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నప్పుడే మనము రూట్ ప్రూనింగ్ చేసుకుంటే కనుక మనము ఫ్లవర్స్ అనేది ఇంత బాగా వస్తాయి. లేకపోతే రూట్ ప్రూనింగ్ చేసుకోలేదు అంటే ఫ్లవర్స్ అనేది ఇంత బాగా రావండి. ఎందుకంటే కుండీ మొత్తం కూడా రూట్స్‌తో నిండిపోతుంది. మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అనేది అవి తీసుకోదన్నమాట. నేలలో అయితే ఎంత పెద్దగా పెరిగితే అంత బాగా ఫ్లవరింగ్ వస్తుంది. కానీ మనకి రూట్స్ అనేవి ఎక్కువ కుండీలో పెంచుకుంటున్నాం కనుక రూట్స్ అనేది ఎక్కువగా వచ్చాయనుకో మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్టే బయటికి వెళ్ళిపోతాయండి. రూట్స్ అనేవి అసలు తీసుకోవు. సో అందుకోసము మనం ఖచ్చితంగా రూట్ ప్రూనింగ్ అనేది అయితే చేసుకోవాలండి. రూట్ ప్రూనింగ్ చేసుకుంటేనే ఫ్లవర్స్ అనేది ఇంత బాగా ఇంత గుత్తులు గుత్తులుగా అయితే వస్తాయండి. తర్వాత ఫెర్టిలైజర్స్ అండి. మనము రూట్ ప్రూనింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రీపాటింగ్ అయితే చేసుకోవాలండి. రీపాటింగ్ చేస్తేనే రూట్ ప్రూనింగ్ చేస్తాం కదా. రీపాటింగ్ చేసుకున్నప్పుడు పాత మట్టిలో కాకుండా కొత్త సాయిల్‌లో అంటే కొత్త మట్టిలో అయితే మనము దీన్ని రీపాటింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ యూజ్ చేసిన మట్టి కాకుండా కొత్త మట్టిలో మనము ఎప్సమ్ సాల్టు, అలాగే బోన్ మీలు, మస్టర్డ్ కేకు, ఇంకా నీమ్ పౌడర్ అనేది కలిపి పెట్టుకోవాలండి. దీన్ని ఎలా రీపోర్ట్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి. ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. ఇంకా వాటరింగ్ విషయానికొస్తే వాటర్ అనేది ఈ మొక్కకు డైలీ ఇవ్వొద్దండి. మనం ఓవర్ వాటర్ ఇచ్చినట్లయితే ఆకులొస్తాయి. కానీ పువ్వులనేది అస్సలు రావండి. చెట్టు మాత్రం బాగా పెరుగుతుంది మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ వల్ల. ఓవర్ వాటరింగ్ ఇవ్వడం వల్ల మాత్రము ఆకులు ఎక్కువగా వచ్చి ఫ్లవర్స్ అనేది 1, 2 వస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఎండ విషయానికొస్తే ఫుల్ సన్‌లైట్‌లో పెట్టాలండి. నీడలో అయితే అస్సలు పెట్టొద్దు. నీడలో పెడితే చెట్టు బాగా పెరుగుతుంది గానీ మొగ్గలు రావండి. ఎండలో పెడితేనే ఇంతలా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. నా దగ్గరైతే 2 మొక్కలున్నాయండి. నాకు ఈ మొక్కకి ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20 డేస్ అయ్యిందండి. 20 డేస్ నుంచి ఫ్లవర్స్ ఇంత చక్కగా అయితే వస్తున్నాయి. నా దగ్గర ఇంకొక మొక్క కూడా ఉందండి. దానికైతే ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అయిపోయాయండి. చూసారు కదా. ఈ మొక్కకైతే ఫ్లవర్స్ అనేవి అన్నీ కూడా అయిపోయాయండి. ఎంతలా పూసిందంటే ఈ మొక్క ఎంతలా ఫ్లవరింగ్ వచ్చిందనేది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుందండి. ఎంత బాగా వచ్చాయో చూడండి. మొగ్గలు కూడా ఎంత మంచి సైజు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇప్పుడు మళ్ళీ కూడా దీన్ని ప్రూనింగ్ చేసుకుంటూ ఎరువులు ఇస్తే కనుక మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎలా ప్రూనింగ్ చేసుకోవాలనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తాను. ఈ
కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీ గార్డెన్లో కూడా మల్లె మొక్కలనైతే ఇంత బాగా పూయించుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.